న్యూస్. టాలీవుడ్లో ఇటీవల విడుదలైన కపుల్ ఫ్రెండ్లీ సినిమా మంచి హిట్గా నిలిచింది. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ ఈ టీంతో స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. చార్మింగ్ లుక్లో కనిపించిన ప్రభాస్ సరదాగా మాట్లాడుతూ అభిమానులను అలరించారు. ముఖ్యంగా హీరోయిన్ ప్రేమ గురించి అడిగితే ఇది పర్సనల్ క్వశ్చన్ అంటూ నవ్వుతూ బదులిచ్చారు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వీడియో శనివారం రిలీజ్ కానుంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. కపుల్ ఫ్రెండ్లీ సినిమా సక్సెస్ జోరులో ఉండగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టీంకు తోడవడం విశేషం. దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లు రాబడుతోంది. ప్రభాస్ ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ప్రోమోలో ప్రభాస్ ఎంతో ఎనర్జెటిక్గా, చార్మింగ్గా కనిపిస్తూ హీరోయిన్తో ఫన్ ముచ్చట్లు చేశారు. హైలైట్గా మానస వారణాసి మీకు లవ్ అంటే ఏమిటి అని అడగ్గా ప్రభాస్ తన స్టైల్లో నవ్వుతూ ఇది పర్సనల్ క్వశ్చన్ అని సమాధానమివ్వడం అందరినీ ఆకట్టుకుంది. యూవీ క్రియేషన్స్ పూర్తి ఇంటర్వ్యూ వీడియో శనివారం విడుదల చేయనుంది. ప్రభాస్ సపోర్ట్తో సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఫన్ చాట్ అభిమానులకు గ్రాండ్ ట్రీట్గా మారింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025కు సంబంధించి జ్యూరీ కమిటీలో మార్పు జరిగింది. స్పెషల్ అవార్డ్ జ్యూరీ చైర్మన్గా ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ను నియమించారు. గతంలో ఈ పదవిలో ఉన్న కె రాఘవేంద్రరావు స్థానంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం జీవో జారీ చేసింది. సినీ రంగంలో అనుబంధం ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని భావిస్తున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ప్రజా గాయకుడు గద్దర్ స్మారకార్థం తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డులను ప్రారంభించింది. సినీ రంగంలో వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి ఈ పురస్కారాలు అందజేశారు. తాజాగా స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ చైర్మన్గా తమ్మారెడ్డి భరద్వాజ్ను నియమిస్తూ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం జీవో నెంబర్ 236 జారీ చేసింది. గత ఉత్తర్వు సవరణగా ఈ నిర్ణయం వచ్చింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ అడుగు వేసింది. తమ్మారెడ్డి భరద్వాజకు సినీ పరిశ్రమపై లోతైన అవగాహనుంది. ఆయన అనుభవం ఎంపిక ప్రక్రియకు మరింత విశ్వసనీయత తెస్తుంది. ఈ మార్పు అవార్డుల ప్రతిష్టను మరింత పెంచనుంది. ఛత్రపతి శివాజీ మహారాజా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న రాజా శివాజీ చిత్రం దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. రితేష్ దేశ్ముఖ్ శివాజీగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ శివాజీ జయంతి సందర్భంగా విడుదలైంది. పోస్టర్లో రాజసంగా ధైర్యంగా నిలిచిన రితేష్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. జెనీలియా దేశ్ముఖ్ భావోద్వేగ సందేశం పోస్ట్ చేశారు. మే 1న విడుదల కానున్న ఈ చిత్రం మరాఠీ, హిందీతో పాటు దక్షిణ భాషల్లోనూ రాబోతోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. శివాజీ జయంతి రోజున రితేష్ దేశ్ముఖ్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. రాజస భంగిమలో ఉన్న రితేష్ లుక్ గర్వాన్ని రేకెత్తిస్తోంది. జెనీలియా దేశ్ముఖ్ మన రాజు, మన గర్వం, మన వారసత్వం అంటూ భావోద్వేగ సందేశంని పోస్ట్ చేశారు. ఈ చిత్రం మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా మే 1న విడుదలవుతుంది. రితేష్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యా బాలన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పోస్టర్ రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియా పోస్టులతో నిండిపోయింది. భారీ విజయం తప్పదనే స్పందనలు వస్తున్నాయి. మరాఠీ సినిమాకు ఇది కొత్త శకం తెస్తుందని అంచనా వేస్తున్నారు. రాజీవ్ కనకాల, ఉదయ్ భాను, వసంతిక ప్రధాన పాత్రల్లో నటించిన డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ట్రైలర్ విడుదలైంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. కూతురు మిస్ అవ్వడం, తండ్రి ప్రేమ, పోలీస్ ఇన్వెస్టిగేషన్తో ట్విస్టులు ఆకట్టుకుంటున్నాయి. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ మొదలవుతోంది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు చూద్దాం. రెక్కీ, విరాటపాలెం మేకర్స్ నుంచి వచ్చిన ఈ సిరీస్కు కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్పై కెవి శ్రీరామ్ నిర్మించారు. ట్రైలర్ తండ్రి కూతురి ప్రేమను చూపిస్తుంది. మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ సీన్లతో ఉత్కంఠ పెంచింది. ఉదయభాను పాత్ర ట్విస్టులను సూచిస్తోంది. కూతురు మిస్ అవ్వడానికి వెనుక ఎవరు? హాస్టల్ స్నేహితులా, ఆఫీసు గొడవలా అనే ప్రశ్నలు లేవనెత్తింది.
మైదాల శృతి మాటలు, శ్రీరామ్ మద్దూరి సంగీతం ఆకట్టుకుంటున్నాయి. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేస్తారు. త్వరలో మరిన్ని ప్రమోషన్లు రానున్నాయి. ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసిలో కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కీలక పాత్ర పోషిస్తున్నారనే వార్త వైరల్ అవుతోంది. ఈగ తర్వాత మళ్ళీ రాజమౌళి, సుదీప్ జోడీ కట్టనున్నారు. ఈ గ్లోబల్ అడ్వెంచర్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ప్రియాంక చోప్రా హీరోయిన్గా, పృథ్వీరాజ్ విలన్గా నటిస్తున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. వారణాసి అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా హైప్ నెలకొంది. తాజాగా కిచ్చా సుదీప్ ఈ ప్రాజెక్ట్లో ఎంట్రీ ఇస్తున్నారని సోషల్ మీడియాలో టాక్ సాగుతోంది. ఈగలో ప్రతి నాయకుడిగా, బాహుబలిలో చిన్న పాత్రలో సుదీప్ మెరిశారు. ఇప్పుడు 30 నిమిషాల పాటు ఉండే పవర్ఫుల్ రోల్ దక్కినట్లు సమాచారం. కథకు కీలక మలుపు తిప్పేలా ఉంటుంది. ప్రియాంక చోప్రా కథానాయిక, పృథ్వీరాజ్ విలన్గా నటిస్తున్నారు. 1300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం 50% షూటింగ్ పూర్తయింది. ఏప్రిల్ 7, 2027న ఉగాది కానుకగా విడుదల చేయనున్నారు. ఈ మల్టీ స్టారర్ గ్లోబల్ లెవెల్లో హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం టాక్సిక్ టీజర్ తాజాగా విడుదలైంది. ఊహించిన దానికంటే ఎంతో ఇంటెన్స్గా పవర్ఫుల్ విజువల్స్తో ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ ఎంటర్టైనర్లో యష్ లుక్, బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉన్నాయి. రవి బస్రూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ను మరింత ఎలివేట్ చేసింది. ఈ టీజర్ చూస్తుంటే సినిమా భారీ సక్సెస్ సాధించనుందని అర్థమవుతోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. యష్ భక్తులకు గుడ్ న్యూస్. టాక్సిక్ టీజర్ రిలీజ్ అయింది. కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. టీజర్లో యష్ వైల్డ్ లుక్, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్లు, డార్క్ విజువల్స్ అదిరిపోయాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పక్కా గ్యాంగ్స్టర్ ఎంటర్టైనర్గా ఉంది. రవి బస్రూర్ సంగీతం ప్రతి షాట్ను మరింత పవర్ఫుల్గా మార్చింది. సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్ అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయి. మార్చి 19న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఈ టీజర్ చూసిన ప్రేక్షకులు థియేటర్లు తగలబడిపోతాయేమో అని ఆశ్చర్యపోతున్నారు. కేజీఎఫ్ తర్వాత మరో సునామీ సృష్టించేందుకు యష్ సిద్ధమయ్యాడు. ఖచ్చితంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టనుంది. మైకేల్ జాక్సన్ బయోపిక్ మైకేల్ రిలీజ్కు సిద్ధమవుతున్న నేపథ్యంలో తెలుగు ఆడియన్స్లో పవన్ కళ్యాణ్తో కలిపిన ఎడిట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ఎడిట్స్ వెస్టర్న్ ఆడియన్స్లో కూడా మంచి రీచ్ సాధిస్తున్నాయి. సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. మైకేల్ జాక్సన్ బయోపిక్ ఏప్రిల్లో రిలీజ్ కానుండగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్తో కలిపిన ఎడిట్స్ ట్రెండ్ అవుతున్నాయి. పవన్ విజువల్స్తో మైకేల్ జాక్సన్ మ్యూజిక్ కలిపిన ఈ ఎడిట్స్ ఆడియన్స్లో కూడా భారీ రీచ్ సాధిస్తున్నాయి. దేఖ్ లేంగే సాలా లేటెస్ట్ ఎడిట్ తెగ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్, మైకేల్ జాక్సన్ కాంబినేషన్ సోషల్ మీడియాను టేక్ ఓవర్ చేసింది. ఈ ఎడిట్స్ మంచి రీచ్, లైక్స్ సంపాదిస్తున్నాయి. అభిమానులు ఈ కాంబినేషన్ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఎడిట్స్ సోషల్ మీడియాలో ఇంకా కొనసాగుతున్నాయి. టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుంది. అక్షయ్ కుమార్ సరసన భాగం భాగ్ 2లో ఆమె హీరోయిన్గా నటిస్తోంది. ఈ సూపర్ హిట్ కామెడీ సీక్వెల్లో మనోజ్ భోజ్పాయ్, ఆయిషా ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఖిలాడి, హిట్ 2 వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి చౌదరి ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టింది. రాజ్ షాండిల్య దర్శకత్వంలో రాబోయే భాగం భాగ్ 2లో అక్షయ్ కుమార్కి జతగా ఆమె నటిస్తోంది. ఈ కామెడీ ఎంటర్టైనర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతుంది. 2026 చివరి నాటికి ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మనోజ్ బాజ్పాయ్, ఆయిషా ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తక్కువ కాలంలోనే హిందీలో భారీ అవకాశం దక్కడం మీనాక్షికి విశేషం. తెలుగు, తమిళ సక్సెస్ తర్వాత హిందీలో ఆమె ఎలా అలరిస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఆమె కెరియర్లో మైలురాయిగా నిలవనుంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు హీరోగా ఎల్లమ్మ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం దేవి నెలలో కేవలం 10 రోజులు మాత్రమే షూటింగ్కు కేటాయించారు. మిగిలిన రోజులు ఇతర సినిమాల సంగీత పనులు చూసుకోవడమే కారణం. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
దేవిశ్రీ ప్రసాద్ హీరోగా, బలగం దర్శకుడు వేణు ఎల్దండి కలయికలో ఎల్లమ్మ చిత్రం తెరకెక్కుతోంది. దిల్ రాజు నిర్మాణంలో రాబోయే ఈ చిత్రానికి దేవి ఓకే చెప్పడానికి మెయిన్ కారణం షూటింగ్ షెడ్యూల్. నిర్మాత నెలలో 10 రోజులు మాత్రమే కేటాయిస్తే చాలని చెప్పడంతో దేవి అలా ఫిక్స్ అయ్యాడు. మిగిలిన రోజులు తన సంగీత పనులు చూసుకునేందుకు అవకాశం ఇవ్వడం దేవికి నచ్చింది. గ్లింప్స్తోనే పవర్ఫుల్ డెబ్యూ అని సందేశమిచ్చాడు. 2 పనులు బ్యాలెన్స్ చేసుకుంటూ కెరియర్ను కేర్ఫుల్గా నడిపిస్తున్నాడు. దేవి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రాబోతోంది. సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం హే బలవంత్ థియేటర్స్లో విడుదలైంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో కామెడీ, ఎమోషనల్ సీన్స్ మంచిగా మెప్పించాయి. సీనియర్ నరేష్, శివానీ నటనలు ఆకట్టుకున్నాయి. సుహాస్ తన కామెడీ టైమింగ్తో పాటు ఎమోషనల్ భావోద్వేగాలను కూడా బాగా పలికించారు. హే బలవంత్ సినిమాలో సుహాస్ తండ్రి చేస్తున్న రహస్య వ్యాపారం చుట్టూ కథ సాగుతుంది. ఈ క్రమంలో వచ్చే డ్రామా, కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. సీనియర్ నరేష్ పాత్రలో తన టైమింగ్తో మెప్పించాడు. శివానీ హీరోయిన్గా సహజ నటనతో ఆకట్టుకుంది. అజయ్ ఘోష్, సుదర్శన్, హర్షవర్ధన్ వంటి నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సుహాస్ కామెడీ, ఎమోషనల్ సీన్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కొన్ని చోట్ల బాగుంది. కామెడీ భాగాలు బాగా వర్క్ అయ్యాయి. మొత్తంగా ఈ సినిమా చూడదగినదిగా ఉంది. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి ఆస్వాదించవచ్చు. సో చూసారు కదండి ఇవాళ స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.